హాయ్ అండి. ఈరోజుని అన్నం స్పూన్ తోటి ఎందుకు తినకూడదు, అన్నం కానీ ఏదైనా చేతితోటి ఎందుకు తినాలి భోజనం అన్నది చిన్న విషయం చెప్పుకుందాం. ముఖ్యంగా చేతులతోటి భోంచేస్తే ఏమవుతుందంటే ఆహారంలో యొక్క రుచి కానీ ఉష్ణోగ్రత అంటే వేడి, అన్నం చల్లగా ఉందా వేడిగా ఉందా, ఇదేంటి గట్టిగా ఉందా మెత్తగా ఉందా అన్న విషయం ఆ వేళ్ళకి తగిలిన స్పర్శ ద్వారా వెంటనే మెదడుకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అది ఏం చేస్తుందంటే జీర్ణక్రియని యాక్టివేట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే చేత్తో కలుపుకుని ఆ వేడిదో చల్లదో నెమ్మదిగా ఇలా నోట్లో పెట్టుకునే లోపల జీర్ణక్రియ దానికి సంసిద్ధమైపోతుంది. అంటే దానికి ప్రిపేర్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇది అన్నం వేడిగా ఉంది, చల్లగా ఉంది, గట్టిగా ఉంది అయ్యి జీర్ణక్రియకి తొందరగా డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకనే వేళ్ళతోటి కలుపుకుని అన్నం తినాలి. అయితే స్పూన్ తోటి అనుకోండి, మనకి తెలియదు నాలుక మీదకి వెళ్ళేదాకా అది వేడిగా ఉందా చల్లగా ఉందా గట్టిగా ఉందా మెత్తగా ఉందా అన్న విషయము మెదడుకి ఎప్పుడు తెలుస్తుంది? నాలుక మీదకి వెళ్తే కానీ తెలియదు. ఇది ఏం చేస్తుందంటే ఈ జీర్ణక్రియ మెరుగుపరిచి మనకి ఆకలిని నియంత్రిస్తుంది. అంటే కడుపు నిండితే నిండిందన్న భావన, లేకపోతే ఇంకా తినాలన్న భావన, ఇవన్నీ కలగజేస్తుంది అనమాట. ఈ రక్తం ఎప్పుడైతే ఇలాగ మెదడుకి వెంటనే వెళ్ళి యాక్టివేట్ అవ్వడము, యాక్టివేట్ అవ్వగానే రక్త ప్రసరణ పెరిగిపోతుంది, లోపల పెరిగి మంచిగా బ్లడ్ అటు ఇటు ఫ్లోట్ అవుతుంటుంది. అంతేకాకుండా ఈ మనకి భోజనం వల్ల మానసికంగాను సాంస్కృతిక బంధాన్ని పెంచుతుంది అంటారు. ఇప్పుడు ఆవకాయ అన్నం ఉంది చూడండి, ఆవకాయ అన్నం కలుపుకుంటాము. అదే స్పూన్ తోటి కలుపుకోండి. ఇంత అన్నంలో ఆవకాయ వేసేసుకుని స్పూన్ తోటి అటు ఇటు కెలికేసుకుని అది ఒక మెతుక్కు అంటుకుంటుంది, ఒక మెతుక్కు అంటుకోదు. ఒకటేమో కారంగా ఉంటుంది, ఒక మెతుకు చప్పగా ఉంటుంది. తిన్న ఆనందం ఉండదు మనకి. అదే మీరు చేతితోటి శుభ్రంగా వేళ్లతోటో మునివేళ్లతోటి కలుపుకోవాలి. అన్నం కూడా కలుపుకోవడం కూడా ఒక ఆర్ట్. ఇలా పిసికేసి అంతా మొత్తం అన్ని వేళ్ళు అరిచేదాకా అంత అంటుకుపోయేటట్టు కాకుండా మునివేళ్లతోటి కలుపుకుంటూ తినండి. అసలు ఆ రుచే ఎక్కడికో వెళ్ళిపోతాం. అంత రుచిగా ఉంటుంది. ఈ ఆవకాయ అన్నంలో నెయ్యో నూనె వేసుకుని ఆ పక్కన ఒక ఉల్లిపాయ పెట్టుకుని నంచుకు తింటుంటే అంతకంటే మన తెలుగు వాళ్ళకి కావాల్సింది ఏముంది? అది గోంగూర పచ్చడి, ఇవే కదా మనం కలుపు తినేది బ్రహ్మాండంగా. అంతేకాకుండా చిన్నపిల్లలకి ఒక చంటి పిల్లలు ఉంటారు, వాళ్ళకి అన్నప్రాసన అయ్యాక మనం అన్నం కలిపి పెడుతుంటాం కదా. కొంచెం అంటే ఇంకొంచెం సంవత్సరం రెండేళ్ళు ఎన్నెళ్ళు వచ్చినా పెడుతున్నాం అనుకోండి పిల్లలకి. ఇప్పుడు పెద్దవాళ్ళైనా అట్లా చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు బాగా వేడివేడి అన్నం మెత్తగా పిసికేసి బాగా ఎక్కువ ఇంత నెయ్యి వేసేసి ఇంత ముద్దపప్పు వేసి కలిపి పెడుతుంటే అసలు మనకే తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది చూడడానికి కూడా. ఆ వాసన అదంతా మనకి తెలియకుండా ప్రేరేపిస్తుంటుంది. మనకి చేతులతో మనం కలుపుతాం కదా, అది తెలియకుండా మన మెదడు ఏం చేస్తుందంటే మనం తింటున్నాం అనుకుని ప్రిపేర్ అయిపోతుంది బ్రెయిన్. కానీ మనం పిల్లకి పెడుతున్నాం కదా, అందుకనే మనకి తినాలని తాపత్రయం కలుగుతుంది. చూడండి, చిన్న పిల్లలకి పెడుతుంటేనే మనకు తినాలనిపిస్తుంది. అది అన్నమాట తేడా. అంతేకాకుండా వాళ్ళ లేత పెదాలు, చిన్న మూతి, చిన్న నాలుక, ఆ లేత పెదాలకి మన చెయ్యి టచ్ అవ్వగానే మనకి తెలియని ఒక మానసికంగా ఉల్లాసము, ఆనందం, ఉత్సాహం కలుగుతుంది. అలాగే ఆ చంటి పిల్లలు మన వేళ్ళు నాకుతుంటే వాళ్ళకి ఒక తృప్తి, మనకి ఒక ఆనందం మానసికంగా. అవి రెండు కూడా మనం మిస్ అవుతాం స్పూన్ తోటి పెడుతుంటే. అంతేకాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని చెప్పుకున్నాం కదా. ఈ సెలవరీ ఎంజైమ్స్ అని అవి తొందరగా కడుపులో ప్రక్రియను అంటే జీర్ణక్రియను వేగవంతం చేయడానికి ఉపయోగిస్తాయి అన్నమాట. అవి మనం ఎప్పుడైతే చేత్తో కలుపుకోకుండా వెంటనే అవి స్టార్ట్ అయిపోతాయి. ఇంక ఇదే కాకుండా మనం నాలిక కాలకుండా ఎంత తగినంత వేడి ఎలా ఉంటుందో అదంతా బ్రెయిన్ మనకి నాలిక అప్పుడే చెప్పేస్తుంది. అందుకని ఆ నాలిక ఆ వేడి అది చూసుకుంటూ మనం లోపలికి మింగడానికి ఉపయోగపడుతుంది. ఇంకా అంతేకాకుండా ఆకలి కూడా మనని నిరోధిస్తుంది. మన కడుపులో మన చేతితో తిన్నదాన్ని తృప్తి కంటే తిన్నట్టు లేదంటాం. స్పూన్ తోటి ఎక్కడికైనా హోటల్కి వెళ్ళి ఎక్కడైనా ఫంక్షన్స్లో తింటే తిన్న ఫీలింగ్ రావట్లేదు, కడుపు నిండినట్టు లేదంటాం. యాక్చువల్గా తింటాం బాగానే, అంటే మింగేస్తాం. అది ఏంటంటే అది చేతికి అందదు, ఆ రుచి ఉండదు. ఏదో నాలుక మీదకి వెళ్ళే వరకు ఆ రుచి తెలియదు మనకి, అది తినేస్తాం. అదే మనకి మామూలుగా కలుపు తింటున్నాం చూడండి, ఆ కొంచెం అన్నం ఆ విస్తరలోనో కంచంలోనో పెట్టుకునే ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి కలుపుకొని తింటుంటే మనకి ఒక మానసిక తృప్తి ఉంటుంది, కడుపు నిండిన భావన కూడా వస్తుంది తొందరగా. ఇది కాకుండా ఈ మానసిక అనుబంధం కూడా ఉంది సాంస్కృతిక మరియు భారతీయ సంప్రదాయంలో. ఈ చేత్తో తినడం అంటే ఆహారాన్ని ఆస్వాదించడం, గౌరవించడం కూడా ఇది ఒక భోజన అనుభవాన్ని మరింత సంతృప్తిగా ఉంటుంది. నలుగురిలో కూడా స్పూన్తో తింటే అలా చేతితో కలుపుని తింటే అదొక గౌరవం కూడా భావిస్తారు. ముఖ్యంగా ఏంటి, చేతులతో భోజనం చేసేటప్పుడు ఏం చేస్తామంటే శుభ్రంగా చేతులు కడుక్కుంటాం.
అలాగే వేళ్ళలో ఒక మంచి బ్యాక్టీరియా ఉంటుందట. ఆ బ్యాక్టీరియా కూడా జీర్ణక్రియకు మనకి దోహదపడుతుంది. అరచేతికి అంటకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. అరచేతికి అసలు అన్నం కూడా అరచేతికి అంటుకోకూడదు. ఎప్పుడు మునివేళ్ళతోటి కలుపుకుని ఆ ముద్ద చేసినప్పుడు కూడా మొత్తం అంతా అరిచేయి అంతా పిసికేయకుండా మామూలుగా వేళ్ళతోటి ఇలాగా ముద్ద చేసుకుంటూ తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది. మనం ఇప్పుడు ముద్ద చేసుకుని తినడం చాలా తక్కువ. ఇప్పుడు అందరూ కూడా మామూలుగా వేళ్ళతోటి కలుపుకొని తింటారు. అదొక రుచి. అందుకనే అందరం కూడా స్పూన్ మ్యాక్సిమం అవాయిడ్ చేద్దాం. ఏదో టిఫిన్లకి వాటికి అంటే తప్పదు. భోజనానికి మాత్రం మనం సాధ్యమైనంత వరకు చేత్తో తినడానికే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా చేతులు కూడా శుభ్రంగా కడుక్కుంటాం మనం. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. ఒక విషయం అండి చెప్పడం మర్చాను. మాగాయ టెంక రుచి తెలియాలంటే చేత్తోటి తినాలి, స్పూన్తో తినలేము కదా. మా చిన్నప్పుడు మా పిన్ని గారింట్లో మా అమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ గారు వాళ్ళు మాగాయ పెడితే అందులో కంపల్సరీ టెంకలు వేసేవాళ్ళు. ఆ టెంకలు మేము మజ్జిగన్నంలో వేసుకుని అసలు గంట సేపు తినేవాళ్ళం. మజ్జిగ పెరిగేసుకోవడం, అది టెంక నొక్కగానే ఇంత ఆయిల్ రసంలాగా బయటకు వచ్చేది. అది చీకి టెంక అంతా అసలు ఆ రుచే వేరు. ఇప్పుడు అసలు ఎంత భయపడిపోతున్నారంటే ఆ టెంక వేస్తామంటే మా పిల్లలు ఏంటి ఎవరైనా సరే, అమ్మో బోల్డ్ ఆయిల్ అప్పుడు ఎలా తిన్నారని. అప్పుడు మరి మాకు గిజ్జాలు ఏం లేవు కాబట్టి ఈ నూనె మాకు హెల్తీగానే ఉండేది. దానివల్ల అనారోగ్యం ఎప్పుడు రాలేదు. ఇప్పుడు మరి ఇవన్నీ బయట ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఆయిల్ వాళ్ళకి అనారోగ్యంగా అనిపిస్తుంది. కానీ ఆ టెంక రుచి చూడాలంటే వేళ్ళతోటి చీక్కుని పిసుక్కుని తింటేనే ఆ రుచి బాగా తెలుస్తుంది. ఆ విధంగా కూడా చేతితోటి తినడంలో ఉన్న మజానే వేరు.